గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూసినట్టయితే చాలా ఈ యొక్క గవర్నమెంట్ టీచర్లు ఏ విధంగా అయ్యారంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది తీసుకొస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇప్పుడు మోడల్ స్కూల్ తీసుకొచ్చారు, పిల్లల బతుకులు మాన్య. ఇంటిగ్రేటెడ్ తీసుకొచ్చినా కూడా పిల్లల బ్రతుకులు ఎక్కడ మారడం లేదు. డబ్బున్నా లేకపోయినా ఆ పేద మధ్య తరగతి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా ఇది మనం ఆపే పరిస్థితి ఏమైనా ఉండొచ్చా అంటే ఇక్కడ బయట వ్యక్తులు కాదు, వాటి మీద పెద్ద ఇదొక మాఫియా, పెద్ద మాఫియా. ఇప్పుడున్న టైంలో ఎవరు న్యాయం కోసం పోరాడుతున్నారు, ఎవరు ఫ్రీగా పోరాడుతున్నారు, ఎవరికి మేమైతే ఏం ఆశిస్తలేము. మా పిల్లలకు మేము రేపటి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నాం. దానికి పర్మిషన్స్ ఇవ్వకూడదు, ఆ ఏరియాలో 3 అంతస్తుల కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి తెలియదా? అందరికీ తెలుసు అన్న, ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఇది ఫేక్ అని తెలుసు. ఆడ నానో కాలేజీలు కానీ, రెసిడెన్స్ జూనియర్ కాలేజీలు కానీ. నమస్తే. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది అది ఫ్రీగానైనా పైసలు పెట్టైనా కొనుక్కునేది కూడా వైద్యాన్ని. ఇప్పుడున్న టైంలో వైద్యాన్ని అందరూ పైసలు పెట్టే కొనుక్కుంటున్నారు. అలాగే విద్యని, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మన ఫ్యూచర్ కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మన జీవితంలో ఎదగాలి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం పైకి ఎదగాలని చెప్పి కూడా విద్య పైన చాలా వరకు కూడా అందరూ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇప్పుడున్న టైంలో ఆ విద్య అనేది దొరకట్లేదు, నాణ్యమైన విద్య అనేది దొరకట్లేదు. దాన్ని కూడా కొన్ని స్కూళ్ళల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా అదే సరైన వసతులు లేని స్కూల్స్ అన్నిటికి కూడా పర్మిషన్స్ ఇస్తున్నారు. సరే, అలాంటి వాటికి ఎలాంటి పర్మిషన్స్ వస్తున్నాయి, ఎట్లా ఇస్తున్నారు పర్మిషన్స్? అలాగే ఇప్పుడున్న టైంలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ సరైనటువంటి మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రమేష్ ఉన్నారు, అధికార ప్రతినిధి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూసుకోవచ్చు అంటే రీసెంట్ టైంలో కూడా గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూసినట్టయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. చదువుకుందామని పోయినా కానీ అక్కడ ఉన్నటువంటి పెచ్చులు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు, సరైనటువంటి ఫ్యాన్లు లేక సరైనటువంటి టీచర్లే ఉండట్లేదు. ఎట్లా చూడవచ్చు అన్న వీటిని? ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటే, ఈ యొక్క గవర్నమెంట్ టీచర్లు ఏ విధంగా అయ్యారంటే, నేను ఏమంటున్నానంటే, గవర్నమెంట్ టీచర్ల పిల్లలు ఏమో ప్రైవేట్లో చదువుతున్నారు. ఓకే. మరి ఈ యొక్క ఇక్కడ చదివేటట్టు పిల్లలని నిరుపేద ప్రజలు చదువుతున్నారు. అంటే గవర్నమెంట్ టీచర్లు చెప్పేటటువంటి చదువు మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఆ విధంగా గవర్నమెంట్ యొక్క వ్యవస్థ అయ్యింది. ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉందా అంటే లేదన్న పరిస్థితి. ఏ విధంగా అంటే, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతున్నారు అంటే ఏమీ లేనటువంటి ప్రజలు చదువుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. మరి ఉన్న కొద్దిగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సిబిఎస్కి వెళ్తున్నారు. ఇంకా ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ సిలబస్ చదువుతున్నారు. ఒక మనం చూసుకున్నట్లయితే ఒక ఐఏఎస్ ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో క్వశ్చన్ పేపర్ తీసుకుంటే దాంట్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఇంటర్నేషనల్ సిలబస్ క్వశ్చన్లు వస్తున్నాయి, సిబిఎస్ క్వశ్చన్లు వస్తున్నాయి. కానీ స్టేట్ సిలబస్కు ఉన్నటువంటి క్వశ్చన్లు ఎక్కడా రావడం లేదు. అలాంటి ఇది ఎట్లా చూడవచ్చు అంటే, మరి ఏ విధంగా అంటే మనం ఎంతవరకు కూడా పై అధికారులం లేవన్నమాట. ఎంతవరకు మనం ఏంటంటే చెప్రాష్ట్రులుగా పనిచేయాలి, కానిస్టేబుల్గా పనిచేయాలి, ఈ విధంగా పనిచేయాలి. ఇంకా ఈ విద్యను అంటే మన మధ్యతరగతి కానీ నిరుపేద ప్రజల యొక్క బతుకులు ఏ విధంగా మారుతాయి? ఈ విద్య ఇంత లోపంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిన్న ఒక స్కూల్ చూసినట్టయితే మనము మర్కాపురం అని కూడా ఒక లింక్ పంపించింది నాకు. చూసుకున్నట్లయితే కేజీబీపీలో బకెట్లు పట్టుకొని గర్ల్స్ హాస్టల్లో బయట నిలబడ్డారు వాటర్ కోసం. ఓకే. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి ఈ పోరాటం అనేది మాది బలుపు పోరాటం కాదు, మాది బతుకు పోరాటం. ఓకే. ఎందుకనంటే మేము కనీసం మా పిల్లలు చదువుకు నోచుకోలేకపోతున్నారు, విద్యానికి నోచుకోలేకపోతున్నారు, కనీసం త్రాగునీటికి కూడా నోచుకోలేనటువంటి స్థితిలో ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. మొన్న కిల్లా గణపురం, వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఎస్సీ హాస్టల్లో పెచ్చులు ఊడిపడుతున్నాయి, కింద పడిపోతుంది బిల్డింగ్. అవును. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం చేస్తుంది యంత్రాంగం మొత్తం కూడా? వీళ్ళ పిల్లలేమో విదేశాలకు పోయి చదువుతారు, ఆ దేశం యొక్క పౌరసత్వం తీసుకుంటున్నారు.
మరి మా పిల్లలకు కనీసం నాణ్యమైన విద్య కూడా ఇక్కడ లభించడం లేదు. మరి చెప్తున్నారు కదా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి తరపున కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది తీసుకొస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు మోడల్ స్కూల్ తీసుకొచ్చారు, పిల్లల బతుకులు మాన్య. ఇంటిగ్రేటెడ్ తీసుకొచ్చినా కూడా పిల్లల బ్రతుకులు ఎక్కడ మారడం లేదు. ఎందుకనంటే విద్య అనేది నాణ్యత లేకుండా పోయింది. ఇక్కడ ఇంటర్నేషనల్ సిలబస్తో ఈరోజు ఎక్కడ కూడా మనం చదువుకున్నటువంటి సిలబస్లు కూడా స్టేట్ సిలబస్లు చదువుకున్నాం. ఈరోజు మనకి ఎక్కడ స్కిల్ అనేదే లేదు. మనకి ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఈరోజు ఏం స్కిల్ ఉంది మనతో అంటే బర్లకు పాలు పిండే స్కిల్ కూడా మనతో లేదు. మరి ఏ విధంగా మన చదువు ఉంటుంది? ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ పోయినా స్కిల్ అడుగుతుంది, మనకేమో స్కిల్ లేదు. మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి మనది. అందరూ అంటే డబ్బున్నా లేకపోయినా పేద మధ్య తరగతి ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రైవేట్ స్కూల్స్ వైపే చూస్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ వైపు చూద్దామంటే కూడా రేపు మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పి ఒక నిమిషం ఆలోచించి ప్రైవేట్ స్కూళ్ళలో కొన్ని లక్షల రూపాయల ఫీజు కట్టి చదువుకున్న పరిస్థితి కూడా చూస్తాం. ఎందుకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది అసలు? ఎందుకు అటు సైడ్ చూద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లల జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోరు కదా. ఏ పిల్లగాడైనా తమ పిల్లగాడు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలనే ఆశతోనే ఉంటారు. గవర్నమెంట్లో మౌలిక వసతులు సరిగ్గా లేవు. ఇప్పుడు చూస్తున్నట్టే సెక్యూరిటీ లేదు, స్కిల్లు లేవు, ఏమీ లేవు. కాబట్టి ప్రైవేట్ వైపు ప్రతి తల్లిదండ్రులు చూస్తున్నాడు. దాన్ని ఆసరాగా చేసుకొని కార్పొరేట్ వ్యవస్థ రోజుకు విపరీతమైనటువంటి ఫీజులు, మమ్మల్ని ఏం చేయలేము. అరే ఎంత అంటే పైనుంచి కింది లెవెల్ వరకు డబ్బును మేనేజ్ చేయగలుగుతుందంటే ఈరోజు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే విద్యను వ్యాపారంగా కాదు, ఇది ఒక మాఫియా లాగా తయారు చేసి తెలంగాణ. ఇది మనం ఆపే పరిస్థితి ఏమైనా ఉండొచ్చా? అంటే ఈ విద్యా మాఫియా ఎక్కడ మాఫియా ఇది? ఎందుకంటే ఇక్కడ మాఫియాను అడ్డుకునేది మాఫియా అంటే ఇక్కడ బయట వ్యక్తులు కాదు, విద్య మనకు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళే మాఫియాలాగా తయారైపోయారు. వాళ్ళే డబ్బులు విద్య ఇప్పుడు విద్యతో ఉన్నత విద్య చదువుకున్నటువంటి వాళ్ళే అధికారులే డబ్బులకు ఆశపడి పర్మిషన్లు, స్కూల్లో పర్మిషన్లు అవి ఇస్తుంటే మరి మామూలుగా ఉన్నటువంటి మరి వీళ్ళు విద్యార్థులకు ఏం చదువు చెప్తున్నట్లు వీళ్ళు? అంటే ఎవరు ఇవ్వచ్చు పర్మిషన్స్? వీళ్ళకి పర్మిషన్స్ ఎవరు ఇస్తారు? కింది లెవెల్లో ఎంఈఓ ఇస్తాడు, ఎంఈఓ వెరిఫికేషన్ చేయాలి, పైన పోయినాక డిఈఓ వేయాలి, డిఈఓ నుంచి పోయినప్పుడు ఆర్జేడీ చేయాలి. వీళ్ళ నుంచి పర్మిషన్స్ వస్తుంటాయి. ఇంకా సిబిఎస్ఈ అని అంటే మనకు సెంట్రల్ ఇవ్వాలి. వీటన్నిటికి కూడా డబ్బులతో కూడుకున్నదే తప్ప ఎక్కడ నాణ్యమైనటువంటి భవనాలు లేవు, ఎక్కడ ఫైర్ సేఫ్టీ లేవు, ఎక్కడ వీటికి నిజమైనటువంటి సర్టిఫికేట్లు లేవు. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకొని అనేకమైనటువంటి ఈ విధంగా చేసుకుంటూ విద్యను ఒక వ్యాపారంగా మలుచుకున్నటువంటి పరిస్థితి. మనకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఇప్పుడు కంప్లైంట్లు పోతుంటాయి, వాటి మీద పెద్ద ఇదొక మాఫియా, పెద్ద మాఫియా. మొన్న రీసెంట్గా మనం చూస్తే ఆ రంగనాథ్ గారి ఫోర్జరీ చేసి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఆ పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి ఎంత ఘోరం అంటే మీకు చెప్తే, మనం కూరగాయల మార్కెట్ పెట్టుకోవాలని 100 పర్మిషన్లు అడుగుతారు ఈ ప్రభుత్వము. మరి ఇల్లీగల్గా నేను ఇప్పుడు అనేక కాలేజీలు చెప్తాను, నానో కాలేజీలు కానీ, రెసనెన్స్ జూనియర్ కాలేజీలు కానీ, అనేక శ్రీమేధ జూనియర్ కాలేజీలు కానీ, అనేక జూనియర్ కాలేజీలకి ఈరోజు పర్మిషన్లే లేవు. ఒక్క కాలేజీ కూడా పర్మిషన్ లేకుండా వందలాది కాలేజీలు నడుస్తున్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లా లోపలనే 150 కాలేజీలకు పర్మిషన్ ఉంటే జూనియర్ కాలేజీలకు 170 కాలేజీలకు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి. మరి ఇన్ని నడుస్తుంటే వీళ్ళకి తెలియదా అంటే అందరికీ తెలుసు కానీ ఎవరి సూట్ కేసు వాళ్ళకి పోతుంది. కాబట్టి మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? రేపు ఆ పిల్లలకు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు? అంటే ఈ మెమోలు అంటే ఒకవేళ కాలేజ్ అయిపోయిన తర్వాత కావచ్చు, స్కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటికి పర్మిషన్స్ లేవు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్ ఎగ్జామ్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. బోర్డ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి మెమోలు ఎట్లా వస్తున్నాయి, ఆ టీసీలు ఎట్లా వస్తున్నాయి, బోనఫైడ్స్ ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్, ఒక నానో కాలేజ్ ఒకటి ఉంటుంది, శంషాబాద్లో నానో కాలేజ్ ఒకటి ఉంటుంది, ఇంకా వేరేతో గండిపేటలో ఒకటి ఉంటుంది, ఇంకోతోనే ఒకటి ఉంటుంది. అట్లా ఏమైతే అంటే శంషాబాద్ బేసిక్ చేసుకొని శంషాబాద్ నుంచి వస్తాయి వీటన్నిటికి. కానీ కాలేజీలు మాత్రం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిపైన దాని మీద పర్మిషన్ తీసుకొని మిగతా రెండింటిని నడుపుతున్నారు. రెండు కాదు, అట్లా ఒక కాలేజీలో 15 నడుస్తున్నాయి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దీనిలో ఉన్నతాధికారుల చేతి వాటం ఉంది, సూట్ కేసుల వాటం ఉంది. ఎందుకనంటే ఈ మాట నేను ఇంత బలంగా ఎందుకు చెప్తున్నా అంటే, మరి మేము కంప్లైంట్లు ఇచ్చినా కూడా మీరు కన్ను మూసుకొని నిద్రపోతున్నారు అని అంటే ఈరోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఇది. విద్యా వ్యవస్థ ఎంత ఫ్రాడ్ అయిందంటే, ఇంతకుముందు మెడికల్ మాఫియా ఉండే, ఆ మాఫియా కొద్ది ఇప్పుడు ఎడ్యుకేషన్ మాఫియా పెద్దగా అయిపోయింది. కాబట్టి తెలంగాణలో సామాన్యుడు చదువుకు దూరం చేసేటటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇది మాది బతుకు పోరాటం. కాబట్టి మేము ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం రాబోయే కాలంలో. దీనిలో పోరాటం అనేది ఎక్కడ ఆగకుండా ముందుకెళ్తామని చెప్తున్నాం. అయితే ఇప్పుడు కొన్ని భవనాలు అనేవి నిర్మాణంలోనే ఉన్నవి, వాటన్నిటికీ ఓపెన్ పర్మిషన్స్ ఇస్తున్నారు. ఓపెన్ పర్మిషన్స్ ఇచ్చి ఒక 111 జీవో ఉన్న ఒక ఏరియాకి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు.
కట్టిన తర్వాత వాటికి పర్మిషన్స్ గ్రామ పంచాయతీ అధికారి కావచ్చు, ఎంఈఓ కావచ్చు, డివిఓ, ఈ ముగ్గురు ఒకే పర్మిషన్స్ ఇస్తున్నారు. మరి వాళ్ళకి తెలియదు ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ఇది ఫేక్ ఎన్ఓసి అని చెప్పి దానికి పర్మిషన్స్ ఇవ్వకూడదు, ఆ ఏరియాలో 3 అంతస్తుల కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి తెలియదా? అయినా ఎందుకు ఇస్తున్నారు? అందరికీ తెలుసు అన్న, ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు ఇది ఫేక్ అని తెలుసు. ఆడ 111 జీవోలో పర్మిషన్ ఇవ్వద్దని తెలుసు, రోజు న్యూస్లు వస్తున్నాయని తెలుసు. పొద్దుగాల మనం పేపర్ తిరిగి వేస్తే ప్రతిరోజు ఇదే న్యూస్లు ఉంటున్నాయి కదా. మరి 111 జీవోలో శంషాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, మరి ఎట్లా వచ్చినాయి అవన్నీ? ఎంతమంది సూట్ కేసులు? అరే ఇక్కడ ఈ వ్యవస్థ ఎట్లా ఉందనంటే మరి ఘోరమైనటువంటి వ్యవస్థ. పేదవాని రక్తం తాగడానికి కోసం 111 జీవోలో ఎట్లా ఇస్తారు అసలు పర్మిషన్? ఎట్లా ఇస్తారు? 3 అంతస్తులకు ఎట్లా ఓపెన్ పర్మిషన్ ఇస్తారు? వీటన్నిటి కూడా పర్మిషన్ లేవు. కాకపోతే ఏంటంటే అధికారులు అమ్ముడుపోతున్నారు, ఇక్కడ అధికారులు అమ్ముడుపోతున్నారు. ఈ దేశంలో దౌర్భాగ్యం ఏమైందంటే తెలంగాణలో మరీ ఘోరం, విపరీతమైనటువంటి ఘోరం. ఒక ఆధార్ కార్డులో ఒక పేరు చేంజ్ చేసుకోరాలేకపోతున్నారు 10 రూపాయలు ఇచ్చి. ప్రతితో లంచం లంచం లంచం. ఈ లంచం లేనిది ఎక్కడ తెలంగాణలో ఏది నడవట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతితోన లంచమే. మనకు పైన కనిపించేటటువంటి అధికారులు, విద్యాధికారులు అంత లేదు. ఒకప్పుడు సర్దార్ సర్వాయి మన అధికారులు, మన సర్వేపల్లి రాధాకృష్ణ అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారనుకోవడం మన భ్రమ. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళు టీచర్లు కూడా ఏం చేస్తున్నారు, వచ్చే వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు. ఎంతవరకు ఉన్నా బిజినెస్ల కోసం వస్తున్నారు, టైం టు టైం వస్తున్నారు, టైం టు టైం పోతున్నారు. ఎక్కడ కూడా విద్య వాళ్ళకు ఒక ప్యాషన్ గా చెప్పడం అనేది ఎక్కడ లేదు. అంటే బిజినెస్ అంటే ఎలాంటి బిజినెస్ అనుకోవచ్చు? ఇప్పుడు ఆడ కూర్చుంటారు, టీచర్లు కూర్చుంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మొన్న ఒక వీడియో కూడా మనకు పంపించడం జరుగుతుంది. ఒక ఆమె కూర్చొని విద్యార్థులతో జుట్టేపించుకుంటుంది టీచరు. అంటే ఎట్లా, అంటే ఎక్కడ దాకా వెళ్తున్నాం మనము, ఏడు దాకా వెళ్తున్నాం మనము, ఏ స్థాయికి వెళ్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరి అధికారులు ఏం పని చేస్తున్నారు అంటే ఇక వాళ్ళే కాబట్టి ఒక సోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, కాపాడుతున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ. అంటే తెలంగాణలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు 23,000 గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా మూసేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకు మూసేయాల్సి అనుకుంటున్నావు? ఇప్పుడు నీకు ఇప్పుడు ఇక్కడ మూసేయాలి, ఆడ ప్రైవేట్ వానికి బతికించాలంటే ఇక్కడ మూయాలి కదా. నువ్వు మూయాలి కాబట్టి మూస్తున్నావు. మీరు రేవంత్ రెడ్డి గారు, నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని, ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? ఈ మధ్యన పెట్టిర్రు విద్యార్థులకు బట్టలు అన్నారు, షూస్ అన్నారు. ఎవరి కోసం ఈ షూస్, ఎవరి కోసం ఈ బట్టలు? కాంట్రాక్టర్ల కోసం కాదా? ఎందుకంటే ఈ మాట నేను అంటే మీరు ఇచ్చినటువంటి షూస్ పిల్లలు ఒక్కొక్కరు సైజు ఉన్నాయి. మీరు ఒక్కొక్క స్కూల్కి ఏ సైజు పంపించారు? 3-4 నెంబర్ సైజు పంపించారు బూట్లు మొత్తం. ఆ బూట్లు మొత్తం 3-4 సైజు పంపిస్తే విద్యార్థులకు లూజ్ అయిపోతున్నాయి, కొందరు టైట్ అవుతున్నాయి, ఆ బూట్లు వేసుకుంటలేరు. అటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరి కోసం ఇవన్నీ? నేనేమంటున్నా, అదే బూట్లు మీరు ఒక లోకల్ డీలర్కి ఇచ్చింటే ఆయన సైజు తీసుకొచ్చి ఇస్తుండే, సరిపోతుండే. కానీ మీకు ఏంది, పెద్ద మొత్తంలో డబ్బు కాంట్రాక్టర్ నుంచి రావాలి కాబట్టి ఒక కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో ఇస్తే పైసలు పెద్ద మొత్తంలో వస్తాయి కాబట్టి పెద్ద మొత్తంలో ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టే వ్యవస్థనే తప్ప మధ్యతరగతి పేద పిల్లల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ ఎవరికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం పైన విద్యార్థుల తరపున మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటాం, పోరాటాలు చేస్తూనే ఉంటాం. అంటే మీరు ఎప్పటి నుంచి ఇవన్నీ ధర్నాలు కావచ్చు, ఆ స్కూల్స్ దగ్గర విజిట్ చేయడం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను చిన్నప్పుడు హాస్టల్లో చదివినటువంటి వ్యక్తిని, దోమలు కాసినటువంటి వ్యక్తిని. ఆ బాధలు ఏందో, ఆ కష్టాలు ఏందో మాకు బాగా తెలుసు. మా పిల్లలు కూడా ఈరోజు అట్లా బతకొద్దు. ఆ రోజు మేము దోమలు గరిచి మేము పండుకున్న రోజులలో హాస్టళ్లలో మమ్మల్ని అడగడానికి ఏ ఒక్కరు రాలేరు. ఈరోజు మా పిల్లలకు ఆ పరిస్థితి ఉండొద్దని మేము మా చదువుతో పాటమే పోరాటాలు నేర్చుకునే వచ్చినాం. ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మధ్యతరగతి పిల్లల పక్షాన మా గొంతు వినిపిస్తూనే ఉన్నాం. కాబట్టి నిరంతరం ఇప్పటిదాకా కాదు, ఈ పోరాటం ఎప్పటిదాకానే తెలియదు. కాకపోతే ఈ అవినీతి పరుల పైన, ఈ యొక్క వీటిపైన నిరంతరం మా గొంతు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఎక్కడ మేము ఆగేటటువంటి అంటే ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? అంటే అధికారమా, లేకపోతే పరపత, లేకపోతే పైసలు ఆశించా? ఏం ఆశించి చేస్తున్నారు? మాకు ఏం ఆశించే అవసరం లేదు. మా పిల్లలకు న్యాయం జరగాలని కోరుతున్నా. ఎక్కడ ఉండి మా పిల్లలకు ఎటువంటి న్యాయం జరగాలి? ఇప్పుడున్న టైంలో ఎవరు న్యాయం కోసం పోరాడుతున్నారు, ఎవరు ఫ్రీగా పోరాడుతున్నారు, ఎవరికో ఏదో ఒకటి ఆశించే పోరాడుతున్నారు. ఇప్పుడైతే ఎవరు ఆశించి పోరాడుతున్నా, మేమైతే ఏం ఆశిస్తలేము. మా పిల్లలకు మేము రేపటి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నాం, రేపటి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం. ఎందుకోసం అంటే పోరాటాలు చేసే తప్ప ఇది ఎక్కడ వ్యవస్థ మారదు. మనం సైలెంట్గా ఉన్న రోజులు అవినీతి పెరుగుతూనే పోతుంటుంది. మేము ప్రశ్నిస్తుంటాం కాబట్టి ఇవి తగ్గుతుంటాయి. ఇప్పుడు ఎన్నో వెలికి తీసినాం, అనేకం వెలికి తీసినాం. గతంలో అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ మీద వెలికి తీస్తే ఈరోజు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అదే విధంగా ఉంది. వాడు ఏం చేసి అధికారులకు ముడుపులు ముట్టించండు, పట్టించుకోలేదు ఎక్కడ కూడా. ఇంటర్నేషనల్ బోర్డు అనేది ఇప్పటికీ అట్లే ఉంది. మరి జీవో నెంబర్ 1 ప్రకారం ఇంటర్నేషనల్ బోర్డు తీయాలి, మరి అధికారులు ఎందుకు తీపియలేకపోతున్నారు? అంటే
రాజకీయం యొక్క రాజకీయ దండాలు ఉన్నాయి కాబట్టి తీయలేకపోతున్నారు. ఇలాంటి మొత్తం కూడా జగన్మోహన్ రావు గతంలో అనేకమైనటువంటి మనం చూసినటువంటి క్రికెట్ దందాలో దొరికినటువంటి వ్యక్తి ఈరోజు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో నడుపుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? నానో స్కూల్స్ ఎవరివి రెసిడెన్స్? ఇవన్నీ కూడా ఆంధ్ర సంస్థలు ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణలో బతుకుతున్నారు. మరి తెలంగాణ పోరాటం చేసినటువంటి మేము ఈరోజు ఒక స్కూల్ పర్మిషన్ల కోసం పోతే దేనికన్నా పోతే పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకోసం అంటే అక్కడ నుంచి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మనతోనే బతుకుతున్నారు ఇవన్నీ పెట్టుకొని. అంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్ ఉన్నాయని చెప్పి కొన్ని వార్తలు అయితే నడుస్తున్నాయి. నిజమేనా? వాస్తవం ఉంది అందులో? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు కదా, అధికారులు ఒక స్కూల్ పర్మిషన్ కోసం పోతే ఆ పర్మిషన్లో వాటా వీళ్ళకు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు కూడా స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద స్కామ్. ఇది పెద్ద స్కామ్. దీన్ని బయట పెడితే అతి పెద్ద స్కామ్. దీని గురించి ఇంకా వేరేది లేకుంటుంది. ఒక స్కూల్ పర్మిషన్ తీసుకోవాలి, దాదాపు ఎవరెవరికి పైసలు పోవాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి? మీరు ఒక స్కూల్ పర్మిషన్ తీసుకోండి, మీరే ఒక స్టింగ్ ఆపరేషన్ చేయండి, మీకు తెలిసిపోతుంది కదా కింద నుంచి పై వరకు ఎవరికి ఎన్ని రూపాయలు ఇవ్వాలి, ఎవరు ఏమి ఇవ్వాలని మీకే తెలుస్తుంది కదా స్వయంగా. మీరే స్టింగ్ ఆపరేషన్ చేయండి, మీకు తెలుస్తుంది. నా నోటి కూడా చెప్పడం ఎందుకు? మీరే ఒక స్కూల్ పర్మిషన్ తీసుకోండి, మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎస్టిమేషన్ ప్రకారం ఎవరెవరికి పైసలు ఇవ్వాల్సి ఉంటుంది? ఈ కింద నుంచి పైన వరకు ముట్టాల్సిందే, ప్రతి ఒక్కరికి ముట్టాల్సిందే. ఏ ఒక్కరికి ముట్టండి, ఏడ పైన మూగా. కాబట్టి ఇదంతా కూడా అనేకం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో రంగారెడ్డి ఆఫీస్లో ఒక ఆయన దొరికిండు 70,000 లంచం తీసుకొని దొరికిండు. ప్రతి ఒక్క దాంట్లో అవినీతి అనేది పేరుకపోయింది. విద్యా వ్యవస్థలో ఇంకా చాలా పేరుకపోయింది. సామాన్యుని బతుకు మారడం కోసమే ఈ పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మధ్యతరగతిని బతుకు మారడం లేదు. ఎక్కడ కూడా చూడండి, లేబర్లోనే బతుకుతున్నాం. ఈ చదివి ఉద్యోగాలు రాక ఎందుకు కొట్లాడుతున్నాం అంటే స్కిల్ లేదు చదువులో. అంటే మీరు ఇలాంటి పెద్ద స్కూల్స్ అన్నిటినీ ప్రతి ఒక్క దానిపైన కూడా మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఒక్క దాన్ని కూడా మీడియా వరకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఒకవేళ మీకు థ్రెటనింగ్ కాల్స్ కానీ, మిమ్మల్ని ఎవరన్నా ఇది చేస్తామని చెప్పి ఎవరైనా ఫోన్ కాల్స్ బెదిరించే అవకాశం అని ఉందా? బెదిరించే అవకాశం లేదు. మర్డర్లు చేస్తాం మన రోజులు ఉండే. ఎందుకంటే ఒకడు 70-80 వేలు పెట్టుకొని స్కూల్ స్టార్ట్ చేసినట్టు దాని పర్మిషన్ నిన్ను అడ్డుపడితే వాడు ఏం చేస్తాడు? డైరెక్ట్ మర్డర్లు చేయిస్తాడు. ఇప్పుడు వానికి ₹1,00,00,000 పెట్టినోనికి 5-6 లక్షల పెద్ద లెక్కన కాదు కదా. కానీ మాది భయపడే రక్తంలో మేము ముట్టలేదు. పోరాటాలు అనేది చిన్నప్పుడు స్కూల్లోనే నేర్చుకొని వచ్చినాం. ఎందుకంటే నేను గతంలో నారంపేటలో చదువుకున్నప్పుడు, ఒక బీసీ హాస్టల్లో చదువుకున్నప్పుడు ఎంతో పోరాటాలు చేసినాము. మేము దోమలో కలిసిన గదిలో వండుకున్నాము, తల్లెలు తీసుకుపోయి గిన్నెలు తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టుముడు చేసినాము. ఆ చిన్నప్పుడే పోరాటాలు చేసినాం. పోరాటం అనేది మా రక్తంలో ఉంది. భయపడితే ఈ స్థాయికి మేము వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి భయం అనేది మా లోపల ఎక్కడ లేదు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశంలో బతుకుతున్నాం. ఎవరినో చూసి భయపడి ఎవరి కోసమో మేము బతకడం లేదు ఈ దేశంలో. కాబట్టి ఎవరి కోసం పనిచేయము, ఎవరిని చూసి భయపడం. ఓకే. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ గురించి చెప్పారు. అలాగే గురుకుల విద్యాలయాలు కావచ్చు, గురుకులకు సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, హాస్టల్స్, వాటన్నిటిపైన కూడా చాలా వరకు కూడా వాళ్ళకి సరైనటువంటి వసతులు లేవు, మళ్ళీ బుక్స్ లేవు, స్కూల్ ఫీజులు లేవు, భవనాలన్నీ కూడా అద్దెకి తీసుకున్నటువంటి భవనాలు. అక్కడ వాళ్ళ స్కూల్స్లో వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటారు. మరి వీటిపైన కూడా ఎందుకు గవర్నమెంట్ చిత్తశుద్ధి చూపించలేకపోతుంది? ఏడ ఉంది చిత్తశుద్ధి గవర్నమెంట్కి? నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క రూపాయి కూడా నీకు ఎక్కడి నుంచి ఇప్పుడు నీకు విద్యార్థులతో ఏం లాభం? గవర్నమెంట్కు ఏం అవసరం విద్యార్థులతో? కొంచెం కూడా లాభం లేదా? ఏం లాభం ఉంది? ఇప్పుడు బూట్లు ఇచ్చినామంటే నీకు కాంట్రాక్టర్ డబ్బులు అవుతున్నాయి కాబట్టి నీకు బూట్లు ఇచ్చారు పిల్లలకు. బట్టలు వస్తున్నాయంటే బట్టలు కాంట్రాక్టర్కి ఎవరికో బల్క్ ఇచ్చినావు కాబట్టి నీకు పైసలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చినావు. ఎందుకంటే చూపించుకోవాలి, నువ్వు లెక్కలు కాబట్టి చూపించుకోవాలి కాబట్టి ఇచ్చినావు. ఏడ ఉంది చిత్తశుద్ధి నీకు? చిత్తశుద్ధి లేదే కదా. ఇవన్నీ కూడా మరి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి? ఎందుకు విద్యార్థులు చచ్చిపోతున్నారు? ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు? ఏడ ఉన్నాయి చిత్తశుద్ధి? ప్రతి ఒక్కరికి కూడా నీకు దాంట్లో ఏం లాభం లేదు, ఎవరు ఏం పని చేయట్లేదు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ అనేది మాఫియా లాగా తయారైంది, పైనుంచి కింది వరకు. దీన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఏడ పోటీ పడుతున్నాం అన్న ఈరోజు? తెలంగాణ విద్యార్థులు ఎవరితోనో పోటీ పడుతున్నారు. ఒక ఐఏఎస్ తీసుకుంటే ఎంతమంది ఐఏఎస్లు అవుతున్నారు? తెలంగాణకి వెళ్ళి లెక్క వేయండి, ఎంతమంది అవుతున్నారు? విదేశాలకు ఈరోజు ఇక్కడ చదువు బాగాలేదని విదేశాలకు పోతున్నారు. పెద్ద వాళ్ళు కూడా మీరు చూడండి, వాళ్ళ పిల్లలు ఏడ చదువుతున్నారు? అమెరికాలో చదువుతున్నారు, లండన్లో చదువుతున్నారు. ఎందుకంటే మీ పిల్లలు ఇక్కడ చదవరా? ఎందుకు? మీరు ఇంత బాగుంది కదా తెలంగాణలో ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూళ్ళలో నెంబర్ 1 ఉంది కదా. మరి టీచర్లు మీ పిల్లలు తెలంగాణ స్కూళ్ళలో వేయండి, గవర్నమెంట్ స్కూళ్ళలో వేయండి. మరి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ స్కూల్లో వేయండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో ఏ సంగతి మేము కూడా, మీరు ఎందుకు వేయట్లేదు?
అదే మీ ప్రభుత్వం మీద మీకే నమ్మకం లేదు కాబట్టి వేస్తలేరు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ని దగ్గరికి పోయి ఆ ఐటీ సోదాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో డబ్బులు, బీరువాలలో డబ్బులు, ఇవే ఇంత డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నారు వాళ్ళు? అయ్యో సంపాదిస్తున్నాను అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడు పొద్దుగాల పోతే గవర్నమెంట్ డ్యూటీకి పోతే నాకేంది ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు, నాకేందని ఇవాళ ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు డేరీ అడుగుతున్నాడు డబ్బుని, నాకు డబ్బు కావాలి లేదా నేను పని చేయని అంటున్నాడు. ప్రతి ఒక్కరు తన పని చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి అదే అయిపోయి బాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో డబ్బు అన్న డబ్బు 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 ఒక్క డబ్బు లేకపోతే ఏది నడవదు. అంత ఘోరంగా తెలంగాణలో ఈ లంచాలమయం అయిపోయింది తెలంగాణ మొత్తం కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచం అనేది విపరీతం అయిపోయింది. ప్రతి డిపార్ట్మెంట్లో లంచమే అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను చాలా చూస్తున్నా, ప్రతి డిపార్ట్మెంట్లో డబ్బే, ఎక్కడ కూడా న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు పేదవానికి. అటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పోరాటాలు చేయాలి, ఈ అవినీతి పరులను బయటికి తీసుకురావాలి అనే తపనంతోన మనం నిరంతరము ఒక ఉద్యమం లాగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రైవేట్ సంస్థలకి, ప్రైవేట్ స్కూల్స్ నడిపించే యాజమాన్యానికి, అలాగే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నిటిపైన ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, నేను తెలంగాణ గవర్నమెంట్కు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్పాను, మీ ఉద్యోగులు సక్రమంగా లేరు, మీ ఉద్యోగులు కింది నుంచి పైన వరకు లంచాలమయం అయిపోయారు. విద్యాశాఖ లంచమలమయం అయిపోయింది. ఎవరు లంచాలు నేను అవసరం అనుకుంటే నేను నిరూపిస్తాను రెడీ హ్యాండెడ్గా. కింద నుంచి పై వరకు లంచం ఏంది ఏ పని అయితే లేదు, కింద నుంచి పైన వరకు. విద్యను దానంగా వెనకడికి దానం చేయాల్సిన విద్యను ఈరోజు వ్యాపారంగా కాదు, ఈరోజు మాఫియా తయారేసి మీరు విద్యాధికారులు కోట్లు సంపాదిస్తున్నారు. ఫస్ట్ విద్యాధికారుల పైన వాళ్ళ ఆస్తుల పైన రైళ్లు జరగాలి, వాళ్ళ ఆస్తులు ఎన్నడూ బయటపడాలి, వాళ్ళకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్గా అనేది బయటపడాలి. ఈ విధంగా చేసిన రోజు వీళ్ళని మార్చిన రోజు విద్యా వ్యవస్థ మారుతుంది, తెలంగాణలో సామాన్యుల బతుకు మారుతుంది. అదేవిధంగా స్కిల్స్ అనేటివి పేదవానికి స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్కిల్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఈ ఎడ్యుకేషన్ పూరా సిస్టమ్ మార్చి మనకు స్కిల్స్ వచ్చినప్పుడే ప్రపంచంతో మేము పోటీ పడగలుగుతాం. మా పేద విద్యార్థులు పోటీ పడతారు. మాకు ఎక్కడ కూడా మా ప్రభుత్వ బడులలో CBSE తీసుకురావాలి, సెంట్రల్ సిలబస్ మా ప్రభుత్వ బడులలో సెంట్రల్ సిలబస్ పెట్టాలి. అప్పుడే మా పిల్లల బతుకు మారుతుంది. అదే నేను కోరుకునేది. నా పోరాటం ఎప్పటివరకు అంటే సెంట్రల్ సిలబస్ మా పిల్లలు చదవాలి, మా పిల్లల బతుకు కూడా విదేశీయ వ్యక్తులతో పోటీ పడాలి. మేము ఎప్పుడు చెప్పురాశీలుగా కానిస్టేబుల్గా కాకూడదు. మేము కూడా ఒక IAS ఆఫీసర్లుగా, మా పిల్లలు కూడా ఒక IAS ఆఫీసర్లుగా, ఒక ఇంజనీర్లుగా పెద్ద హోదాలో వెళ్ళాలి. మేము ఎంతవరకు ఉన్న చెప్పురాశులుగా కానిస్టేబుల్గా మా పిల్లలను చూడకూడదు. కాబట్టి ఇక్కడ అగ్రవర్ణాలు అనేక కుట్రలు జరుగుతున్నాయి మా మీద, అగ్రవర్ణాలు ఖచ్చితంగా చేస్తున్నాయి ఈ కుట్రను. కాబట్టి దీన్ని కూడా రాబోయే కాలంలో ఖచ్చితత్వంతో బయట పెడతాం. అనేక మంది పోరాటం ఎక్కడ ఆగదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ కార్పొరేట్ వ్యవస్థను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేసే ప్రసక్తి ఉండదని ఈ సందర్భంగా ఎత్తు. ఓకే, థ్యాంక్ యూ అన్న.